తరతరాలుగా యుగాలుగా ఎవరి ముందు చేజార్చకుండా కలు గంజం అన్నము అంబలో ఉన్నతంతని కడుపు నింపుకొని ఎవరి మీద ఆధారపడకుండా బతికిన పల్లెటూరి ప్రజలు ఇవాళ రోజులకి పెట్టుకుంటూ పూడగాల్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేశానికి అన్నం పెట్టి రైతన్న ఎందుకు పురుగుల మందు తాగుతున్నాడు? పత్తి రైతులు ఎందుకు ఉరతాలు వెంపుతున్నారు? వృద్ధులు పోయినాయి, ఉపాధి పోయింది, సాగునీరు లేదు, తాగినీరు లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఎడ చూసినా అవినితే. మన స్థలంలో మనం ఇల్లు కట్టుకునేకి లంచం, మన కుల సర్టిఫికేట్ మనకేనికి లంచం, కరెంటు కనెక్షన్ లంచం, మంచినీటి కనెక్షన్ లంచం, పింఛన్ తీసుకునే లంచం, సర్కారు దవాఖాన చేరాలన్నా లంచం, చివరికి కర్మకారి శవాన్ని తీసుకుపోనికి కూడా లంచం. పేద ప్రజలు బతకనే వద్ద స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిందట. మరి కోట్లాది మంది ప్రజలు తినడానికి తిండి, కట్టుకునికి బట్ట, ఉండడానికి ఇల్లు కూడా లేకుండా ఎందుకు ఇంత దరిద్రాన్ని అనుభవిస్తారు? అరే పెంట మీద పెంట జమైనట్టు ధనవంతుడు ఇక్కడ ధనవంతుడు అవుతుంది, పేదోడు ఇంకా పేదోడిగా మారుతున్నాడు. ఉన్నోడు పొద్దుగాల విమానం లాంటి పోయి సాయంత్రం విమానం ఇటు వాపసు వస్తున్నాడు. మరి గరీబోడు సచ్చేలోపు ఒక్కసారైనా విమానం ఎక్కడి యోగం లేదా? ఏం ఇండియన్ ఎయిర్లైన్స్ బలిసిన అయ్యా జాగిరా, ఇంకా కొన్ని కోట్ల మంది ప్రజలు కనీసం ఒక్కసారైనా రైలు కూడా ఎక్కలేంటే జాతి సంపదను ఎవడని పిలుస్తున్నాడు? ఉన్నోడు కారు కొనుక్కోవాలంటే 24 గంటల్లో మన ఇంటికి వచ్చి అప్పిచ్చి కారు ఇచ్చిపోతున్నాడు. అదే గరీబోడు కనీసం సైకిల్ అయినా కొనుక్కోగలుగుతున్నాడా? ఎందుకు ఇంత తేడా? తిరుపతికి పోయినా అంతే, బలిసినోడికి అర్ధగంట, గరీబోడికి 12 గంటలు. పేదోడు కరెంటు బిల్లు కట్టకపోతే ఫీజులు వీకిస్తారు, చిన్న తప్పు చేస్తే స్టేషన్లో తోలుతారు. బలిసినోడికి బాపుమ్మా. అరే పేదోడికి పుట్టుడే పాపమ్మా. ఎన్నడు ఎవరిని చేచి అడిగిన పల్లె ప్రజలు పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు ఎందుకు వాల్సిపోతున్నారు? డబుల్ రొట్టెలు, బన్నులు, బజ్జీలు, సమోసాలు తింటూ అట్టగలతో ఎందుకు అలమడిస్తున్నారు? కోట్లు ఖర్చు పెడుతున్నామంటున్నారు. ఊర్లు మాత్రం ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి. మరి ఈ డబ్బులన్నీ ఎవడు మింగుతున్నాడు? ప్రభుత్వం ఆరుబాటంగా ప్రచారం చేసే పథకాలన్నీ ప్రజలకు దక్కకుండా ఎవడు దోస్తున్నాడు? చివరికి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాడు కూడా పల్లె ప్రజల్ని మోసం చేస్తుంటే ఎంతగానో ఉపయోగపడతావు? ఇంకెంతకాలం సహిద్దాం? అందుకే నిలదీయమని అడుగుతున్నాం. నిలబడి